మహేష్ గారు ఒక ప్రముఖ చిత్రకారుడు. అతనికి ఒక శిష్యుడు ఉండేవాడు, ఆయుష్. ఆయుష్ పెయింటింగ్లు బానే వేసేవాడు. కానీ ఆయుష్, నువ్వు ఇంకెప్పుడు నేర్చుకుంటావు? కానీ మాస్టర్ గారు, నేను పెయింట్ బానే వేశాను కదా. కేవలం బాగానే వేశావంతే. నేను నీకు ఎన్నో సంవత్సరాలుగా నేర్పిస్తున్నాను. పెయింటింగ్కి ప్రాణం ఉన్నట్టుండాలి. నిండు మనసుతో పెయింటింగ్ వేస్తే దానికి ప్రాణం పోయొచ్చు. అప్పుడది బానే ఉండటం కాదు, చాలా చాలా బాగుంటుంది. అలాగే మాస్టర్ గారు. మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాని ఆయుష్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చూసినా మాస్టర్ నన్ను తిడుతూనే ఉంటారు. నేను ఏం పెయింట్ వేసినా ఆయనకెప్పుడు ఏమీ నచ్చనే నచ్చదు. ఆయనకేం కావాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఈరోజు ఒక అద్భుతమైన పెయింటింగ్ వేస్తాను. అది ఆయనకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఆయుష్ బ్రష్ ఇంకా కలర్లు తీసుకుని ఒక గుర్రాన్ని గీశాడు. లేదు, ఇదంతా ఏమీ బాలేదు. తరువాత అతను ఒక చేపను గీశాడు. లేదు, ఇది కూడా బాలేదు. ఆయుష్ అలసిపోయాడు. అందుకే బ్రష్ని కింద పెట్టేశాడు. తర్వాత అతను నడుచుకుంటూ కిటికీ వైపు వెళ్ళిపోయాడు. కిటికీ బయట ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక పావురాల జంట కూర్చొని ఉంది. ఆయుష్ వాటిని చూసి చాలా సంతోషించాడు. అలా అతను పావురాలని చాలా క్షుణ్ణంగా చూశాడు. తర్వాత అతను మళ్లీ పెయింటింగ్ బోర్డు దగ్గరికి వచ్చేశాడు. అలా పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఈసారి పెయింటింగ్ వేసేటప్పుడు ఆయుష్ చాలా సంతోషంగా ఉన్నాడు. పెయింటింగ్ పూర్తవబోతుందనగా అప్పుడే, చాలా బాగుంది ఆయుష్. ఈ రోజు మొదటిసారి నువ్వు నిండు మనసుతో పెయింటింగ్ వేశావు. అది కూడా చాలా అద్భుతంగా. చాలా బాగుంది. ధన్యవాదాలు. ఈ రోజు నేను నీకు చాలా విలువైన వస్తువుని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఒక మ్యాజిక్ బ్రష్. దీనితో పెయింటింగ్ వేయడానికి రంగులు ఏమీ అవసరం లేదు. దీనితో నువ్వు ఏ బొమ్మ గీసినా సరే అవి అన్నీ నిజమైపోతాయి. కానీ గుర్తుపెట్టుకో, ఈ మ్యాజిక్ బ్రష్ తో నువ్వు నీ కోసం ఏవైనా గీస్తే, నువ్వు స్వార్థపరుడివైతే అప్పుడు ఈ బ్రష్ మాయమైపోతుంది. ధన్యవాదాలు మాస్టర్ గారు. నేను దీన్ని కేవలం వేరే వాళ్లకు సహాయం చేయటానికి మాత్రమే ఉపయోగిస్తాను. ఆయుష్ చాలా సంతోషించాడు. అతను తన ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు. అతని చేతుల్లో ఆ మ్యాజిక్ బ్రష్ ఇంకా డ్రాయింగ్ బుక్ ఉన్నాయి. అతను కొంచెం దూరం వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద ముసలి తాత కనిపించాడు. బాబూ, తినటానికి ఏమైనా ఉంటే ఇవ్వవా? బాగా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. నా దగ్గర తినటానికేమీ లేవు తాత. అప్పుడే అతనికి గుర్తొచ్చింది. కానీ నేను ఇప్పుడే వెళ్ళి మీకోసం తినటానికేమైనా తీసుకొస్తాను. ఆయుష్ చెట్టు వెనక్కి వెళ్ళాడు. వెళ్లి కొన్ని పండ్ల గురించి ఆలోచించాడు. తర్వాత తన డ్రాయింగ్ బుక్లో వాటి పెయింటింగ్ వేశాడు. ఆహా! అతను ఆ పళ్ళన్నీ ఆ ముసలి తాతకి ఇచ్చేశాడు. ధన్యవాదాలు బాబూ, సంతోషంగా ఉండు. ఇప్పుడు ఆయుష్ సంతోషంగా ముందుకు సాగడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక ఒక ముసలి అవ్వ గోడని ఆసరాగా తీసుకుని నడుస్తుంది. నేను ఆవిడకు సహాయం చేసి తీరాలి. అప్పుడే ఆయుష్ ఆ ముసలి అవ్వకి ఆసరా కోసం చేతికర్రలు గీశాడు. ఇవిగోండి బామ్మా. ధన్యవాదాలు బాబూ. ఆయుష్ ఇంకా ముందుకు సాగాడు. నా పిల్లి పడిపోతుంది. ఆయుష్ అటువైపుగా వెళ్ళాడు. నాకు సహాయం చెయ్యి, లేకపోతే నా చిన్న పిల్లి కింద పడి చచ్చిపోతుంది. ఆయుష్ అక్కడా ఇక్కడ చూడ్డం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి మ్యాజిక్ బ్రష్ గుర్తొచ్చింది. అతనొక చెట్టు వెనక్కి వెళ్ళి అతనొక నిచ్చెనని గీశాడు. ఆయుష్ ఆ నిచ్చెన మీద ఎక్కి ఆ పిల్లి ప్రాణాన్ని కాపాడాడు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆయుష్ చాలా సంతోషించాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఆయుష్ ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను సూపర్ హీరోని అయిపోయాను. నేను ఏం కావాలంటే అదే గీయగలను. ఇక నాలాంటి వాళ్ళు అసలెవ్వరూ లేరు. అప్పుడే అతను తన ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. నేను నా కోసం ఒక కొత్త ఇల్లు గీసుకుంటాను. ఆయుష్ ఇంటి లోపలికి వెళ్ళాడు. అతను మ్యాజిక్ బ్రష్తో ఇంటిని గీయడం మొదలుపెట్టాడు. కాని అతని పెయింటింగ్ పూర్తయ్యేలోపు మ్యాజికల్ బ్రష్ ఇంకా ఆ పెయింటింగ్ కూడా రెండూ మాయమైపోయాయి. ఆయుష్కి అసలేమీ అర్థం కాలేదు. ఆ మ్యాజికల్ బ్రష్ ఏమైందో. అప్పుడే అతనికి మాస్టర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. గుర్తుపెట్టుకో, ఈ మ్యాజికల్ బ్రష్ తో నువ్వు నీ కోసం ఏవైనా గీస్తే అప్పుడు ఈ బ్రష్ మాయమైపోతుంది.
అయ్యయ్యో, ఏంటి నేను చేసింది? మాస్టర్ గారు నాకు ముందే చెప్పారు మ్యాజికల్ బ్రష్ ని నా స్వలాభం కోసం ఉపయోగించొద్దు అని. ఆయుష్కి దక్కిన బహుమతి మాయమైపోయింది. ఎందుకంటే అతని మనసులో అత్యాశ చోటు చేసుకుంది. అతను చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకంటే కొంచెం సేపటి క్రితమే అతను సూపర్ హీరో అవ్వడం గురించి కలలు కన్నాడు. కాని ఇప్పుడు అతని సూపర్ పవర్ మాయమైపోయింది. అందుకే అంటారు స్వార్థం అంత మంచిది కాదు అని. లేకపోతే నీ దగ్గర ఉన్నది కూడా నీ నుంచి దూరమైపోతుంది. స్వార్థం దుఃఖానికి చేటు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.